హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. పిల్లలకి కొంచెం కొత్తగా చేస్తే బాగా తింటారని చెప్పేసి పూరీలు ఇలా బీట్రూట్ తోటి చేశానమాట. చాలామంది చేసే ఉంటారు కదా. పిల్లలైతే పింక్ పూరీలు అంటూ ఉంటున్నారు. దీంట్లోకి కొబ్బరి పచ్చడి అయితే చేస్తాను. కొబ్బరి పచ్చడి కూడా బాగుంటుంది. ఎప్పుడు మసాలా కర్రీసే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి పలావ్ అయితే చేశాను. పలావ్ దేంతో చేశాను ఏంటనేది చూపిస్తాను. శనగలు ఉంటాయి కదా, చిన్న శనగలు నానబెట్టినవి, వాటితో అయితే పలావ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందు రోజు పూజ చేసినప్పుడు పెట్టినవి ఉన్నాయి కదా, అవి ఇంకా వేస్ట్గా పోవటం ఎందుకని చెప్పేసి ఇట్లా చేశాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇట్లా చేసినట్లయితే. దాంట్లోకి అయితే రైతా చేశాను. పలావ్లోకి కూడా కొబ్బరి పచ్చడి సరిపోయింది. మీరు బిర్యానీలోకి పలావ్లోకి ఎప్పుడు మసాలా కర్రీసే కాకుండా ఎప్పుడైనా పప్పు కానీ ఇట్లా కొబ్బరి చట్నీ కానీ ట్రై చేస్తారా? చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఎప్పుడు తినేలాగా కాకుండా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే బాగా ఉంటుంది కదా. రుచి కూడా చాలా బాగుంటుంది.